సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నిరసన తెలియజేస్తున్నటువంటి వైద్యులు వైద్య విద్యార్థుల మీద రౌడీ మూకలు 7,000 మంది దాడి చేసి అత్యంత దారుణంగా వారందరినీ కూడా హింసించడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ రోజు అంటే 17వ తేదీ ఉదయం నుండి 18వ తేదీ ఉదయం వరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలన్నీ కూడా బంద్ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూడడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి 100 బ్రాంచ్లలో కూడా 21,000 మంది వైద్యులు ఐఎంఏ సభ్యులుగా ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజు ఉద్యమంలో పాల్గొంటున్నారు. వారితో పాటు అనేక వైద్య కళాశాలలు ప్రైవేటు ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసినటువంటి జూనియర్ డాక్టర్లు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. వైద్య విద్యార్థులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. ఈ నిరసన తెలియజేయడానికి మా ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఎవరైతే ఈ హేయమైనటువంటి నేరానికి పాల్పడ్డారో వారి మీద సిబిఐ త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని, స్పెషల్ కోర్టులో దీని విచారణ పూర్తి చేసి అత్యంత త్వరగా నిందితులకు తీవ్రమైనటువంటి కఠినతరమైన శిక్షను విధించాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైద్యులు అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి వారిని విధి నిర్వహణలో ఉన్న సమయంలో వారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర స్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నేపథ్యంలో మరింత గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలి, లేకపోతే పార్లమెంట్ సెషన్లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకురావాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో 11/2008 యాక్ట్ అని ఒకటి వైద్యులు వైద్య రంగ రక్షణ చట్టం కోసం ఒక చట్టం చేశారు. అందులో 2 సంవత్సరాల కారాగార శిక్ష మాత్రమే ఉంది. దాన్ని 7 సంవత్సరాలకు పెంచి కఠినతరం చేసి వైద్యులను రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పేసి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున, అదేవిధంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము హృదయపూర్వకంగా ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నంద్యాలలో ఐఎంఏ అలాగే డెంటల్, ఫిజియో, నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అనేక ఎన్జిఓస్, రోటరీ లయన్స్ క్లబ్ అందరు కలిసి మేము నిరసన వ్యక్తం చేయడానికి కారణము కలకట్టాలో ఒక డ్యూటీలో ఉండే ఒక డాక్టర్ని హాస్పిటల్లోనే అత్యంత పాశవికంగా రేప్ చేసి మర్డర్ చేయడము, తర్వాత దానికి తగిన శిక్షలు, దానికి తగిన యాక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కూడా అక్కడ లేదు. అందుకనే మేము ఈరోజు నిరసన తెలియజేయాల్సి వచ్చింది. ఇది ఒక మహిళా డాక్టర్ మీద మాత్రమే కాదు, ఒక మహిళ మీద జరిగింది కాబట్టి ఇది మన చాలా శోచనీయమైన ఒక విషయం. ఆడపిల్లల్ని చదివిస్తున్నాము కానీ వాళ్ళని రక్షించుకోలేకపోతున్న ఈ సొసైటీ మీద చాలా బాధగా అనిపిస్తుంది. అన్ని రంగాల్లో ముందు ఉండే ఆడవాళ్ళకి ఇలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తించే విధంగా మన సమాజం మారుతుందని ఆశిస్తున్నాను.